నా జీవిత భాగస్వామి నీకు నియమాలలో నన్ను నడిపించుచున్నది నీ దయగల మాటలే చేరపీచినవి నీతి నియమాలలో నన్ను నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి నీ గుండె చాలకు నన్ను కొడుకుతివి నీ గుండె చాలకు నన్ను కొడుకుతివి నా జీవిత భాగంలో ప్రాణముతో కనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి నీ దయగల తలంపులే రూపుని చిన్నవి నీదు అష్టములే నన్ను నిర్మించుతున్నవి నీ సకల తలంపులే రూపుని నీదు అస్తములే నన్ను నిర్మించుతున్నవి ఇష్టమైన నెరవేర్చుచున్నావు నీ అంత పుష్పములో నన్ను చూతుదువు నీ అంత పుష్పములో నన్ను చేతుదువు నా జీవిత భాగస్వామి నీవు నా జీవిత భాగస్వామి నీవు నా ప్రాణముతో పెన్నావు నీవు నావే సమృద్ధిగా నీ కృపను పంచావు నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు నాయే సాగరా అనంత నా జీవిత భాగస్వామి మంచిది దేని స్తోత్రం. మరి చాలా అర్థం కాలేదు సార్. ఓకే, ఎవరు ఫ్యాన్ ఆడుతున్నారు దయచేసి ఫ్యాన్ బంద్ చేయండి అమ్మా. మీరు దయచేసి ఫ్యాన్ బంద్ చేయండి. ఈ సౌండ్ నుంచి చెప్తుంది ఎవరి దగ్గర చెప్పుకుంటున్నారు మాట్లాడుతున్నారు. హలో, ఫ్యాన్ వేసినట్లయితే దయచేసి మరి ఇద్దరికి అందరికీ మరి సౌండ్ వినిపించట్లేదని మనకి మరి చెప్తుంది కాబట్టి దయచేసి అందరికి అభ్యర్థనగా కూడా ఉండకూడదు. ఎందుకంటే మనకు అందరికీ అర్థం కావాలి. దేవుని మాటలైనా సరే దేవునికి స్తుతించడమైనా దయచేసి వచ్చే సమయము ఫ్యాన్ బంద్ చేసుకుని మనం నిశ్శబ్దంగా ఉండాలని ఆ దేవుని పట్ల మనవి చేసుకుంటున్నాను. నా వాయిస్ వినిపిస్తుంది క్లియర్ అందరికీ? సరే, మంచిది దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో మనందరము మరి నారాయణమ్మ గారికి శ్రీకాకుళము మరి పాటలు పాడి దేవుని స్తుతించిన బట్టి మరి నారాయణ గారికి యేసుక్రీస్తు వందనం తెలుసుకుంటున్నాము. అలాగే దీపం గారు మరి కేశవపూర్ కటక్ నుండి దేవునికి స్థితించి దేవునికి ఆరంభించిన బట్టి శ్రీరామ్ గారి శాఖ హృదయపూర్వకంగా మరి యేసుక్రీస్తు వందనం తెలుసుకుంటున్నాము. అలాగే చిన్నతమ్ గారి శాఖ మరి దర్గ బజార్ నుండి మరి యేసుక్రీస్తు వందనం తెలుసుకుంటున్నామమ్మ. మరి మిగతా ఈ రోజు ఎవరైతే పాడలేదు మరి వారికి ఇవ్వబడుతుంది. ఎలాగా అక్క మరి
భారతమ్మ గారు, మరి అలాగే మనోజ్ గారు, మరి అలాగే ఇంద్రామ్ గారు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వబడుతుంది. రేపు మీరు ఫస్ట్ అయ్యండి అమ్మా రేపు గురించి. మరి ఈ రోజు మరి దేవుని మాటలు వినే సమయం కాబట్టి ఈ సమయము మన నిశ్శబ్దంగా మీట్ చేసుకుంటున్నా. ఒకవేళ మనకి మీట్ చేయడం రాదు అనుకుంటున్న ఫోన్లు ఎవరు ఉంటాయో దయచేసి ఎవరితో మాట్లాడొద్దండి. మరి ఎక్కువగా ఎవరితో మరవద్దండి. మరి నిశ్శబ్దంగా ఉండండి. మరి ఏదైనా సరే మరి నిశ్శబ్దంగా ఉండండి. శబ్దం నాకు అనిపిస్తుంది, ఎవరిలో మౌనికని ఎవరు చెప్పుకుంటున్నారు, నిశ్శబ్దంగా ఉండండి. మరి సమయంలో దేవుని మాటలు వినే సమయము మరి ఎవరైతే ఎత్తట్లేదో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని సేవలో విస్తరింపబడాలని, ఇంకా అనేకలు ఇంకా సహా దేవుని సన్నిధిలో విస్తరింపబడాలని గుర్తెరగండి. మరి సమయంలో దేవుని వాక్యం చెప్పే దేవుని దాసులు బల్లి కూడా మరి దేవుని వాక్యం మన అందించిన ప్రస్తుతం ఉన్నారు. ఈ సమయం మనకి ఏమపడుతుంది, మనకి వాక్యం ద్వారా మనకి ముందుకు నడిపిస్తారండి. మరి నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? మంచిది. చూసుకోండి ఎవరు ఫోన్లో. నారాయణమ్మ గారు ఎవరో చూడండి, మాట్లాడకండి. ఇక్కడ ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే 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 సరే సరే ఓకే మంచిది, మాట్లాడకండి. మరి ఫోన్ కాన్ఫరెన్స్ కూడా ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేసుకుంటున్నాను. రండి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తుడా, సర్వోన్నతుడా తండ్రి, నీ ఘనమైన నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. కానీ తండ్రి, మమ్మల్ని గత దినములంతయు మమ్మల్ని కాచి కాపాడి సురతగుంచి తండ్రి మరొక దినము నీ బిడ్డలతో కలిసి నీ నామలో మేము ఏకీవించుకున్నటకు అయ్యా, నీ నామలో అయ్యా ఈ రీతిగా మేము కూడుకున్నటకు నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ, నీవునైనా నిత్య జీవం ఉంది కనుక నీ మాటలు శ్రద్ధ కానీ ఆ ప్రకారం మేము బ్రతుకుకొనుటకు మా బ్రతుకులు సరిచేసుకున్నటకు సాయం అనుగ్రహించి ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామను మాత్రం అర్పిస్తూ ఇదిగో నాయన ప్రభా మా అందరిని మరొకసారి నీ పాదాలు సమర్పిస్తూ మా బలహీనతలు నీ పాదాలుగా పెట్టు. నా తండ్రి ఏ విషయంలో మేము బలహీనతగా బ్రతుకుతున్నాం ఆ విషయంలో మమ్మల్ని సరిచేసి బలపరిచి నా తండ్రి నీ మార్గంలో నడిపించుకొని సహాయం కోరుచు. మహిమ ఘనత ప్రభావం నీ నామను కనిపిస్తే ప్రార్థన కుమారుడు మా రక్షక యేసుక్రీస్తు పెరటాడి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది, చాలా మంచిది. దేవునికి మహిమకులుగా చాలా చక్కగా పాడి మరి దేవుని ఆరాధించున్నారు. మరి అలాగనే దేవుని వాక్యం కూడా కొన్ని మాటలు విందాం. మీరందరూ కూడా కానీ శబ్దాన్ని ఉండండి, వినండి. మనసు ఉన్నారు లైన్లో? ఓకే సరే, మనం తెలుగులో మాట్లాడుకుందాం. కాబట్టి తెలుగులో మాట్లాడుకుందాం. మనం చాలా రోజుల నుండి మరి ఉపవాస ప్రార్థన గురించి చాలా సంగతులు వింటూ వస్తున్నాము. మరి తండ్రిన దేవునికి ఎటువంటి ఉపవాస ప్రార్థన ఇష్టము అనేది మరి ఆయన చెప్పడము విషయ గ్రంథము ద్వారా మనము ఎన్నో సంగతులు చూస్తున్నాము. ఇది 9వ ప్రాధాన్యత మనం నేర్చుకుంటున్నాను. అందరూ గుర్తెరగాలి. 9వ ప్రాధాన్యత యేసు ప్రభువు చెప్పిన పాఠం. యేసు ప్రభు 13 పాఠములు చెప్పారు. ఎక్కడ? యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాల్లో దాదాపు 13 పాఠాలు చెప్పారు. ఆ 13 అంశములు అనొచ్చు, 13 ప్రాధాన్యతలు అనొచ్చు. ఈ 13 ప్రాధాన్యతలో మనం ఒక్కొక్కటి నేర్చుకుని వస్తున్నాం. దాంట్లో ఒకటి ఉపవాసం ఎలా చేయాలి అర్థమైందండి. ఈ 13 పాఠాల్లో ఉపవాస ప్రార్థన, ఉపవాసము అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదని మరి తండ్రి అయిన దేవుడు మరి కుమారుడైన యేసుక్రీస్తు స్పష్టంగా మనకి చెప్తున్నారు. యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18లో ఉపవాసం గురించి చెప్పారు. ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వల్లే ఉండక, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా స్నానం చేసి మంచిగా నువ్వు గదిలోనికి వెళ్ళి నీ తండ్రైన దేవునికి నువ్వు ప్రార్థించవలను. అప్పుడు రాష్ట్రం గుంతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించను.
అంటే ఉపవాసము ఈ పద్ధతిలో చెయ్యండి అని యేసు ప్రభు అక్కడ చెప్పారనమాట, కొత్త నిబంధన. అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనము బయటికి వెళ్ళొద్దు, రూమ్లో అనగా గదిలోనే ఉండాలి. గదిలో మన తండ్రైన దేవునితో ఆ దినమంతా గడపాలి. ఒక పూట ఉపవాసం ఉంటున్నావా, ఒక రోజు ఉంటున్నావా, 3 రోజులు ఉంటున్నావా, అది నీ ఇష్టం. మన ఎవరు వాళ్ళ ఇష్టం. అర్థమైందండి? ఉపవాస ప్రార్థన అనేది అది వ్యక్తిగత సంబంధించినది. ఉపవాస ప్రార్థన ఎవరికి వాళ్ళే, ఒక పూట ఉంటావా, ఒక రోజు ఉంటావా, 3 రోజులు ఉంటావా, మరి అధిక బలం అయితే నువ్వు ఎక్కువగా 2 రోజులు కూడా ఉండొచ్చు, నీ బలము శక్తిని బట్టి. కనుక ఆ ఒక రోజున్నా కూడా ఆ దినమంతా మనము దేవునితో గడపాలి అని అక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్పారనమాట. వేషధారులు అంటే వేషధారులు ఏం చేస్తారంటే, వారు ఏది చేసినా 10 మంది చూడాలని చేస్తారు. వేషధారులు అంటే అనుకో, ఉదాహరణకి మంచి బట్టలు వేసుకున్నారు, 10 మందికి వాళ్ళు వేసుకున్న మంచి బట్టలు 10 మంది చూడాలి, మెచ్చుకోవాలి, పడాలి అని వీధుల్లో తెలుసుకుంటే తిరుగుతారు. ఎందుకు? చూసిన వాళ్ళంతా నన్ను పొగడాలి, భలే బట్టలు వేసుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా. మరికొంతమంది వేషధారులు ఏం చేస్తారంటే, వారు ఏం తిన్నామో అనేది చెప్పుకుంటుంటారు. ఈరోజు మేము తెలుసా మటన్ బిర్యానీ తిన్నాం, ఫ్యామిలీలో ఒక మటన్ తీసుకుని వచ్చాను, 5 kg మటన్ తీసుకుని వచ్చాను అంటే వాళ్ళకు అంటే ప్రజలు అడగపోయినా వీళ్ళు చెప్తుంటారు అనమాట. ప్రజలు అడగపోయినా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంటారు. కొంతమంది ఉపవాసం ఉంటారు, అయితే అది వెళ్ళి ఏం చేస్తుంటారు, 10 మంది చెప్తుంటారు నేను ఉపవాసం ఉన్నాను. లేకపోతే ముఖము ఏం చేస్తారంటే, ముఖము మొత్తం చిన్నపుచ్చుకుంటారు. అంటే ఎండిపోలాగా ఏమి ఏదో 1 రోజులు తిన్నట్టుగా ఒక పూట ఉంటారు, కానీ ఏదో 1 రోజులు తిన్నట్టుగా అలాగా ముఖాన్ని చిన్నపుచ్చుకొని ఉంటారు. అలాగ ఉంటే ఏంటంటే ప్రజలు వచ్చేసి అడగాలి, ఎందుకురా ఇలాగ ఉన్నావు, ఎందుకు తల్లి ఇలాగ ఉన్నావు అంటే వీరేం చెప్తారంటే, నేను 3 రోజులు ఏం తినక పచ్చి అబద్ధం ఆడతారు. 3 రోజులు అంటారు, ఒక పూట ఉండి 3 రోజులు అంటారు. 2 రోజులు అయింది నేనేమి తినలేదు, ఉపవాసం ఉన్నాను. అప్పుడు ప్రజలు మెచ్చుకోవాలి, అమ్మ 3 రోజులా, 2 రోజులు ఉన్నావు ఉపవాసము, నేనైతే ఒక పూట ఉండలేను, నువ్వు బలెట్ అనమాట. ఈ వేషధారుల పని ఇలాంటిదన్నమాట. అర్థమవుతుందా? వేషధారులు చేసే పని ఇలాంటిది. అది అందుకు గమనించి అలాగా చేయకండి అని చెప్పారు. నీ తండ్రి దేవునితో గడుపు, గదిలోనికి వెళ్ళిపో అని అక్కడ యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ యెషయా గ్రంథము 50వ అధ్యాయము మరి 1 నుండి అలాగ మనం చదువుకొని వస్తే ఉపవాసం గురించి చాలా సంగతులు అక్కడ ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉండండి, మీరు ఫోను పట్టుకుంటూ పనులు చేసుకుంటాను, నేను ఫోను వాక్యం వినుకుంటూ నా పనులు నేను చేసుకుంటానంటే ఇక్కడ 10 మందికి డిస్టర్బెన్స్ అవుతుంది. 10 మందికి డిస్టర్బెన్స్ అవుతుందండి. బయటికి వెళ్ళకండి, ఈ రూమ్లోనే ఉండండి, మీ గదిలోనే ఉండండి, బయటికి వెళ్ళకండి, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ 58వ అధ్యాయంలో మరి తండ్రి అయిన దేవుడు కొన్ని సంగతులను చెప్పారు. మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుని మరికొన్ని సంగతులు విందాం. ధర్మరాజు చదువుతారు. 58వ అధ్యాయము 6వ వచనం చదువుతారు. యెషయా గ్రంథం 58:6. ఓకే. దుర్మార్గులు కట్టిన కట్టము విప్పుతాయి, కార్యమాను ప్రియతాయి, బాధితులను విడిపించుతాయి, ప్రతి కాడిని వెరపెట్టుతాయే నేను ఏర్పరచుకున్న. ఇది తండ్రి అయిన దేవుడు ఇదిగో ఇలాంటి ఉపవాసం ఆయన ఏర్పరచుకున్నాడండి. ఇప్పుడు మనం ఉపవాసం దేనికోసం ఉంటామంటే మన కోరికలు మన అక్కర్లు తీర్చుకోవడానికే మనం ఉంటాం.
పాపకి మంచి సంబంధం రావాలి, ఇదిగో నా బాబు మంచి ఉద్యోగం పొందుకోవాలని, లేకపోతే నా నుండి ఈ రోగం పలానా రోగం పోవాలని పలానా కారణం మీద ఉపవాసం ఉంటామండి. కానీ దేవుడు ఏమంటాడంటే అది కాదు, అలా కాదు. కొంతమంది ఏం చేస్తారు, యెషయా గ్రంథము 58:3 ప్రకారం ఉపవాసం ఉంటాం, కానీ నువ్వు తండ్రి లక్ష్య పెట్టవు, చూడవు, మా అసలుకి నెరవేర్చట్లేదు, మేము కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి మేము ఉపవాసం ప్రార్థన చేస్తున్నాము అని కొంతమంది కూడా అనేవారు ఉన్నారు. తండ్రి అనే దేవుడు ఏమంటాడంటే, మీరు ఉపవాసం ఉంటారు కానీ కనీసము నా సన్నిధిలో ఒక గంట గడపరు, కనీసము నాతో ఒక సమయం గడపరు, ఒక అరగంట సమయం గడపరు, ఉపవాసం పేరుతో వెళ్ళి వేషధారులు వెళ్ళి జీవిస్తున్నారు, దుకాణాలకు వెళ్ళిపోతున్నారు, మంచి వ్యాపారం చేసుకుంటున్నారు, మీరు గుద్దులాడుకుంటున్నారు, మీరు కొట్లాడుకుంటున్నారు, ఒకరంటే ఒకరు పడదు, అసూయతో కక్షతో బ్రతుకుతున్నారు, ఎప్పుడు చూసినా డబ్బు అని వ్యాపారం పనిలో ఉంటున్నారు. కనీసము నాతో సమయం గడిపే ఒక అర్ధగంట, అరగంట, ఒక గంట సమయం లేదు. కానీ ఏమంటారు తిరిగి వారి ప్రజలు ఏమంటారంటే, మా ప్రార్థన ఉపవాస ప్రార్థన దేవుడు వినట్లేదు అని అంటారు. అందుకు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అలాగా చేస్తున్నారు, అది నాకు ఇష్టమైనది కాదు. ఇదిగో నాకు ఇష్టమైనది ఏంటంటే, సహోదరులు ఇప్పుడు చదివారు కదా 58:6 సహోదరులు చదివారు. అక్కడ తండ్రి అయిన దేవుడు కొన్ని తన ఇష్టం చెప్తున్నారండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడము, ఇవన్నీ మనం చూసామండి. ఈ దుర్మార్గులు కట్టిన కట్లు ఏంటిది మనం విన్నాం కదా. ఇది అది ఎలాగ మనం ఆ దుర్మార్గుల కట్లను విప్పాలంటే మనం చాలా సంగతులు వినున్నాం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యము వారి మధ్యలో తీసుకుని వెళ్తామో, వారు బంధింపబడి ఉన్నారు. అన్ని జనులు చీకటి సాతానక బంధకంలో బంధి ఉన్నారు. అలాగే క్రైస్తవులు కూడా కొన్ని చెడు అలవాట్ల ద్వారా బంధింపబడి ఉన్నారు అండి. అన్ని జనులకు దేవుని వాక్యం అవసరము, క్రైస్తవులకు మారు మనసు అవసరము. మారు మనసు లేకపోవడం కూడా బంధింపబడినట్టే. ఏంటిది, ఇప్పుడు సారా అలవాటు కానీ, మందు అలవాటు కానీ, మరి ఏదో నశా పదార్థం ఏదైనా కూడా ఆ అలవాట్లు ఉన్నవాళ్ళు వాటి నుంచి విడిపించబడలేక క్రైస్తవులుగానే జీవిస్తున్నారు. అంటే ఏంటంటే, ఆ దుర్మార్గుడు ఆ నశా పదార్థాలతో ఆమెని లేకపోతే ఆయనని కట్టి ఉంచున్నాడు. కొంతమంది అలవాట్లు ఉంటాయండి. కొందరికి సిగరెట్ ఉంటుంది, కొన్ని సినిమాలు ఉంటాయి, కొంతమంది సీరియల్ ఉంటాయి, కొంతమందికి ఎన్నెన్నో రకరకాలుగా ఈ చెడు అలవాట్లు ఏంటంటే ఆ దుర్మార్గులు కట్టిన కట్లు అవి విప్పుకోవాలన్నమాట. ఎప్పుడంటే ఆ చెడు అలవాటు నుంచి మనం బయటికి రావడమే విప్పుకోవడం. ఇది క్రైస్తవులు చేసే పని. తర్వాత క్రైస్తవుడు మారు మనసు పొంది నీతిమంతుడిగా జీవించి అన్ని జనులకు వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు వారు ఆ దుర్మార్గుడు కట్టిన ఆ కట్లను వీరు ఇప్పుడున్నట్టుగా వాక్యం ద్వారా ఇప్పుడున్నట్టుగా అవుద్దండి. అలాగా చేయడము అది నాకు ఇష్టమైన బలి, లేకపోతే నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన అని మరి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. మరి కొన్ని సంగతులు విందాం. ఓకే, యెషయా గ్రంథము 42:7 చదవండి. 42:7. యెషయా గ్రంథం 42:7. 42:7. ఓకే, 7వ. నేను చదువుతున్నాను. బంధింపబడిన వారికి చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీగృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్య పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ స్పష్టంగా ఆయన ఇష్టాలు తన కుమారుడు ద్వారా తన ప్రజలకు
మరి ఇదిగో బంధింపబడి ఉన్నవారు బంధింపబడి ఇంకా ఉన్నారు సైతాన్ యొక్క బంధకం నుండి, మరి సైతాన్ యొక్క వల నుండి మీరు వాడు కట్టిన కట్ల నుండి విడిపించి నా కుమారుని పంపిస్తున్నాను. మీరు కూడా ఏం చేయాలి? ఆ బంధకులను తెంపి దేవుని కొరకు మరి వాడబడాలి. బంధింపబడిన చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చెరసాలలో అంటే ఆ వాడు వేసిన దుష్టుడు వేసిన చెరసాలలో నుండి వెలుపలకు, అందుకే మనక ఆ చీకటి నుండి ఆ చెరసాల నుండి వెలుపలకు అనగా బయటికి తెచ్చుటకు తండ్రి యొక్క ఉద్దేశము. మనమందరము పాపం అనే బంధకంతో బంధింపబడి ఉన్నాము అండి. మరలా యేసుక్రీస్తు వస్తారా చెప్పండి? వచ్చారు కదా. మనందరి కొరకు తన రక్తం ఇచ్చి ఆ పాపం నుంచి మనకు విడిపించి, ఒక బంధకం నుంచి మనకు విడిపించి, ఆ చెరసాలలో మనకి విడిపించి తన స్వరక్తం ఇచ్చి మనకు కొని బయటికి అనగా వెలుగులో మనకి ఉంచి వెళ్ళున్నారు. కనుక మనము ఆ వెలుగులో ఉన్న ప్రకారము మనం ఎలాగంటే మనము ఆ బంధకం నుంచి, ఏవైతే క్రైస్తవులు చెడు బంధకం నుండి బంధింపబడి ఉన్నారో, ఎవరికి వారు పరీక్షిస్తే వారి సొంత క్రియలు అంటే మంద క్రియలు అంటే చెడు క్రియలు కనిపిస్తాయి. ఆ చెడు క్రియల నుండి అనగా ఆ బంధకం నుంచి వారు విముక్తి కావటమే తండ్రి యొక్క ఇష్టము. తండ్రిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని పంపించడం ఎందుకండి? మనము ఒకప్పుడు సాతాను యొక్క బంధకంలో బంధింపబడి ఉన్నాము. వాడు మేకులతో దిగగొట్టి మనకి ఆ యొక్క లోకముతో అంటే అంటి ఉంచి మనకి లోకస్తులుగా ఉంచేవాడు. కానీ యేసుక్రీస్తు వచ్చి లోకులందరినీ విడిపించాడండి తన సొంత రక్తం ఇచ్చి. ప్రపంచంలో ఎవరైనా కూడా యేసుక్రీస్తుని నమ్మి విశ్వాసించిన వాడు ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడతారండి. మనకి రక్షించుటకు ఆ బంధకం నుంచి విడిపించాడు యేసుక్రీస్తు. కనుక మనము ఇంకా ఆ బంధకంలో ఉంటున్నాం, ఇంకా పాపంలో ఉంటున్నాం. ఆ దుర్మార్గుడు కట్టిన ఆ కట్లను ఇంకా బలంగా మరి ఆయన కట్టేటట్టు మనం అవకాశం ఇస్తున్నాం. ఓకే, మరి కొన్ని మాటలు మనం విందాం. ఇంకా ఏమి చేయమన్నారు? తండ్రిన దేవుడు ఉపవాసం గురించి ఇంకా ఏమేమి చేయమన్నారు. ఎలాంటి ఉపవాసం ఆయనకి ఇష్టము, ఏదైతే ఆయనకి ఇష్టం ఉండదో అది ముందు విన్నాం మనము. అవును కదండి? ఎలాంటి ఉపవాసము ఇష్టం ఉండదు, ఆయన నాకు ఎలాంటి ఉపవాసం ఇష్టం లేదు, నాకు ఇలాంటి మీరు చేసిన ఉపవాసముకు ఎలాంటి ఉపవాస ప్రార్థనకి ఇష్టం ఉండదు అనేది ఆయన చెప్పారు. మనం అనేక సంగతులు విన్నాం. కనుక ఇప్పుడు ఏం వింటున్నామంటే ఆయనకి ఎలాంటి ఉపవాస ప్రార్థన ఇష్టము అది మనం వింటున్నాం. అవును కదా? మరి కొన్ని విందాం. 7వ వచనం చదవండి ఒకసారి. అదే 58:7. చదవండి. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనం. ఓకే. మీ ఆహారము కష్టపడి వానికి పెట్టుటయు, మీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఓకే, సహోదరులు 7, 8 కలిసి చదివారు. కేవలం 7 నీ ఆహారము ఆకలిగున్న వారికి పెట్టుటయు. ఓకే, మరి ఈ ఆహారము వచ్చేసరికి మనం చూసినట్టుగైతే మనం ఉపవాసం ఉంటాము. కానీ మనము ఆ ఉపవాస దినాన్ని ఒకరోజు పాటించామనుకో, 3 రోజుల పోటు భోజనము మరి అది మన దగ్గర ఉండిపోద్ది. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ఆహారం నీవైతే 3 పూటలు తింటావు అనగా మీ భర్త ఉన్నారనుకోండి, అప్పుడు 6 పూటలు భోజనం. అవునా కదండి? టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం. ఈ 3 పూటలు భోజనం ఒకరోజు ఉన్నారనుకోండి, 3 పూటలు భర్త భార్యలు కలిసి ఉంటే 6 పూటలు భోజనం. ఈ 6 పూటలు భోజనం ఎలాగ చేస్తున్నారో వండుకుంటున్నారో అలాగే వండి అది తీసుకుని వెళ్ళి అంటే నీవు ఆ రోజు తినవలసిన భోజనాన్ని నువ్వేం చేయాలి?
అంతే భోజనాన్ని వెళ్ళి పంచిపెట్టాలి. ఎవరికైతే భోజనం లేదో ఆహారాన్ని వెళ్ళి బయటికి వెళ్ళి పంచిపెట్టాలి. లేకపోతే ఆహారం లేని వారికి, ఆకలి ఉన్న వారికి ఇంటికి పిలిపించి భోజనం పెట్టాలి. అర్థమైందండి? ఉపవాసము మనము ఆ రీతిగా చేయకుండా మనం ఏం చేస్తున్నాము, ఉపవాసం అయితే ఉంటున్నాము, మనం తినే భోజనము ఒక రోజుది మరలా మన దగ్గర ఉండిపోతుంది. మన బయటికి ఇవ్వట్లేదు, ఖర్చు పెట్టట్లేదు. ఆహారాన్ని పేద ప్రజలకి మన ఆహారాన్ని పంచిపెట్టట్లేదు. కానీ ఏమంటున్నాడండి దేవుడు 7వ వచనంలో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. ఇది మొదటి 7వ వచనం ఉంది. కిందకి చాలా ఉన్నాయి. ఈ ఆహారం కోసం మనం ఆగుదాం. ఆహారం కోసం కొన్ని మాట్లాడుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. అర్థమైందండి? మన ఆహారం ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకుని వెళ్ళి, పేదవాళ్ళు చాలామంది ఉంటారు కదండి, రిక్షాలు చాలామంది భోజనం లేక తిరుగుతుంటారు. ఒక మందిరం దగ్గరలో కూర్చుంటుంటారు, మస్జిద్ల దగ్గర కూర్చుంటుంటారు, భిక్షం అడుక్కుంటూ ఎవరైనా ఆహారం పెడతారని ఎదురు చూస్తుంటారు. అప్పుడు నీ ఆహారాన్ని అలాంటి చోటుకు వెళ్ళి పంచి వాళ్ళకి ఇచ్చి వచ్చేయాలి. నీ భోజనం నీ భోజనం ఆ 3 రోజులు 3 పూటలు ఆ భోజనం నువ్వు ఉపవాసం ఉన్న 3 పూటలు తింటావు కదండి. ఒకవేళ ఉపవాసం ఉండకపోతే ఉపవాసం ఉన్నావు, కానీ ఆ రోజు భోజనం అంతా ఏం చేయాలి? నువ్వు బయట వెళ్ళి ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చి రావాలి. లేకపోతే మన ఇంటికైనా పిలిపించి భోజనం పెట్టాలి. అర్థమవుతుందండి? ఓకే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం. ఓకే. అలాగే 2 తలంతులు మత్తయి సువార్త 22 32 ఓకే. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలు ఏర్పరిచినట్లు ఆయన వారిని ఏర్పరిచి. ఓకే. ఇక్కడ 2 గుంపులు వేరే అవుతున్నారండి. అంటే ఇక్కడ 2 గుంపులు కనిపిస్తున్నాయి మనకి. ఒకటి దేవుడు మాట వినిన గుంపు, ఇంకొక గుంపు దేవుడు మాట వినని గుంపు. ఇప్పుడు ఆహారం పెట్టు అన్నాడు. ఆహారం ఎవరైతే పెడతారో వారు దేవుని గుంపు, గుర్తుపెట్టుకోండి. సమస్త జనుల్లో ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారికి వేరుపరిచి. అంటే ఇక్కడ 2 గుంపులు, మేకల గుంపు ఉంది, గొర్రెల గుంపు ఉంది. గొర్రెల గుంపు అనగా దేవుడు మాట విని ఆ ప్రకారం జీవించే గుంపే గొర్రెల గుంపు. మరి మేకల గుంపు ఏంటంటే దేవుడు మాట వినని గుంపు. అందుకు ఈ మేకల నుండి గొర్రెలని వేరే చేస్తాడు దేవుడు. దేవుడు మాట వినేవారికి అంటే వాళ్ళకి పరలోకం లేదా పరదేశి అనే గుంపులో వారు ఉంచబడతారు. ఓకే. ఇప్పుడు చదవండి 33వ వచనం చదవండి. 33వ వచనం చదవండి. ఫ్యాన్ బంద్ చేయండి అమ్మా, ఫ్యాన్ బంద్ చేయండి, ఫోన్ నడపండి. ఎడవ వైపున మేకలను నిలవబెట్టెను. 34 బ్రదర్ 34 చదవండి. వినిపిస్తుంది. ఫ్యాన్ బంద్ చేయండి అమ్మా. ఎవరు ఫ్యాన్ వేస్తున్నారు? తల్లి ఎవరో ఫ్యాన్ వేస్తున్నారు, ఫ్యాన్ బంద్ చేయండి. చదవండి 34. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. ఓకే. 34 కంప్లీట్ చేయండి. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి నా తండ్రి చేత చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. ఇది ఎవరి కోసం అంటే దేవుడు మాట విని ఆ ప్రకారము జీవించే వారికి కొరకు ఈ మాట అండి.
అర్థమవుతుందా? రాజు అనగా తండ్రి అయిన దేవుడు తన కుడివైపు అంటే అనగా ఎవరు? దేవుడు మాట విని ఆ ప్రకారం జీవించే వారికి ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన పదాలు ఏంటంటే నా తండ్రి చేత, అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అంటే ఎవరైతే దేవుడి మాట విని ఆ ప్రకారం బ్రతుకుతారో, ఆ ప్రకారం జీవిస్తారో వారి కోసం ఈ మాట. రండి కొన్ని మీ కొరకు చూడండి బాగా, మీ కొరకు సిద్ధపడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి, దాన్ని స్వాధీనపరచుకొనండి, అది మీదే. ఎందుకు? మీరు తండ్రిన దేవుని ఇష్టాన్ని మీ ఇష్టంగా మార్చుకున్నారు కనుక, తండ్రిన మాటను శ్రద్ధగా విన్నారు కనుక, తండ్రి ఏది చెప్తే అది చేశారు కనుక, మీ ఆహారాన్ని ఏం చేశారు? ఇతరులకు పెట్టారు కనుక, బట్టలు లేని వారికి మీరు అంటే పాత బట్టలు కాదండి, కొనేసి మంచి బట్టలు ఇవ్వాలి. లేదా మనం వేసుకొని మిగిలిపోనివి లేకపోతే పనికిరానివి ఇవ్వడం కాదండి, మంచి బట్టలు ఇవ్వాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, దుప్పటి, రగ్గులు, ఇప్పుడు చలికాలం వస్తుంది, అలాంటిది మనము ఏం చేయాలి? మన సొంత డబ్బులతో మన కష్టార్జితంలో వాటిని కొని వాళ్ళకి పంచిపెట్టాలి. ఇది ఇలాగా మంచి పనులు ఇవి. ఇది తండ్రి అయినకి ఇష్టమైన పనులు, తండ్రి అయిన దేవునికి ఇష్టమైన పనులు. ఓకే, ఇప్పుడు 35 చదువుకుందాం. 35 వారు ఎవరు అనేది మనం చదువుకుందాం. చదవండి బ్రదర్, 35 చదవండి. 35. ఓకే. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తెలియదు, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చి తెలియదు, పరదేశినై ఉంటేనే నన్ను చూడవచ్చి చేర్చుకుంటుంది. ఓకే, చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ యేసు ప్రభు ఆకలి ఉన్నాడండి. వచ్చినప్పుడు నాకు ఆహారం పెట్టండి ఎప్పుడు అడిగాడండి? బైబిల్ ఉందా అలాగా? మరి యేసు ప్రభు ఎందుకంటాడండి నేను ఆకలి ఉంటున్నాను, నాకు ఆహారం మీరు నాకు ఆహారం? అర్థమవుతుందండి? యేసు ప్రభు ఎప్పుడైనా బైబిల్లో మనం చదువుకున్నామా? నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టండి ఇంటిని తిరిగాడండి? లేదు కదా. మరి నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టి తిరి అని అంటున్నాడేడండి. ఎవరు భోజనం పెట్టారు? అందుకు మనము ఇతరులకు భోజనం పెట్టినప్పుడు, దిక్కులేని వారికి ఇంటి చేర్చి భోజనం పెట్టినప్పుడు, నిరుపేదలకు మనము ఆహారం పెట్టినప్పుడు, నిరుపేదలకు మనము బట్టలు వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఆ ఆహారము తిని వ్యక్తి దేవుని స్తుతిస్తాడండి. మనం పెడతాం కదా ఆహారము, దేవునికి స్తుతిస్తాడు. ప్రభువా, ఈరోజు నాకు ఆహారం పెట్టినందుకు తండ్రి దేవుడా నీకు వందనాలు. అన్ని జనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవునా కాదా? అప్పుడు నీవు ఎవరికి భోజనం పెట్టినట్టుగా స్వయంగా నువ్వు నన్నే పెట్టావు భోజనం అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? ఎందుకు నువ్వు పరలోకం ఇస్తున్నానంటే, నీకు ఎందుకు పరలోక రాజ్యంలో నీకు హక్కుదారునిగా చేస్తున్నానంటే, ఎందుకంటే నువ్వు ఏం చేసావంటే నన్ను భోజనం పెట్టావు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టావు కనుక అని అంటున్నాడండి. మనం భోజనం పెట్టేది ఎవరికి? పేదవాడికి. మనం భోజనం పెట్టేది ఎవరికి? దిక్కులేని వారికి. మనం భోజనం పెట్టేది ఎవరికి? ఎవరైతే భిక్షం అడుక్కుంటూ ఇంటింటి తిరుగుతున్నారో వారికి. కానీ యేసు ప్రభు మనకేమంటే, మీరు నన్ను భోజనం పెట్టారు, నేను ఆ భిక్షగాడు వల్లే నన్ను చూడక, ఆ భిక్షగాడు వచ్చినప్పుడు ఇదిగో నా మాట విని మీరు జ్ఞాపం చేసుకుని మనసారా మీరు భోజనం పెట్టారే, నన్ను భోజనం పెట్టినట్టుగా మీరు అని. అందుకు ఇదిగో పరలోకము మీదే. అర్థమవుతుందండి? ఆహారం విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నారు? యేసయ్య గ్రంథం 58:7 వచనంలో నీ ఆహారము ఏం చేయమన్నాడు? నీ ఆహారాన్ని ఏం చేయమన్నాడు? ఒక్క నిమిషం. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయే. ఈ విధంగా మనము మన ఆహారమును పంచిపెట్టాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ ఉపవాస దినము భోజనం 3 పూటలది అయితే 3 పూటలది, నువ్వు 2 రోజులు ఉంటే
6 పూటల భోజనం వండి చక్కగా నువ్వు మాంసం వండుకుంటావో, లేకపోతే బిర్యానీ వండుకుంటావో, లేకపోతే ఏదో ఏదైతే నీకు నచ్చింది వండుకుంటావో ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి నీ పొరుగు వారు కానీ, అంటే పేదవాళ్ళకి, ఎవరు కనిపిస్తే పేదవాళ్ళు వారికి పెట్టాలి, పిలిపించుకొని పెట్టాలి, లేకపోతే వెళ్ళేనే ఆహారం వారి చేతికి అందించాలి. అర్థమవుతుందండి? అదే అలా చేసిన వారు కుడివైపు ఉన్నవారు. ఎవరైతే ఇలా చేస్తారో వారు కుడివైపు ఉన్నవారు, లేకపోతే గొర్రెల మందలో ఉన్నవారు. గొర్రెల గుంపు అంటే పరిశుద్ధుల గుంపు. నువ్వు పరిశుద్ధ గుంపులో నువ్వు చేర్చబడతావు ఇలా చేస్తే. స్పష్టంగా అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ఓకే, మరికొన్ని చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 11వ వచనం. తొమ్మిదో అధ్యాయము 11వ వచనం. జనసమూహములను అది పుంజుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడుచు స్వస్థత గలవారిని స్వపరిచెను. 12 చదివండి. ప్రొద్దుపుంగర ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మన నిమిత్త అరణ్యములో ఉన్నాము వెనుక చుట్టుపట్లనున్న గ్రామమునకు ఆలయమునకును వెళ్ళి బస చేసుకొని ఆహారం సంపాదించు కొనున్నట్లు జనసమూహములను పంపివేయమని ఆయనతో చెప్పింది. మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థం చెప్పేది. ఓకే, చాలు బ్రదర్. వచ్చిన వారి నుంచి 5,000 మంది పురుషులు ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులను తీర్చి కూర్చుండబెట్టుదని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగే చేసి అందరినీ కూర్చుండబెట్టారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు మరి పోతున్నాడండి. ఒక సభ జరుగుతుంది అనుకో. ఇప్పుడు ఈ సమయంలో మనం చూస్తే ఒక పెద్ద గొప్ప సభ జరుగుతుంది. ఆ సభలో అనేక వేల కొలది వచ్చున్నారు. యేసుప్రభు దగ్గర మాటలు వినడానికి వేల కొలది అక్కడ ఉన్నారండి. కేవలం 5,000 పురుషులు అనే మాట ఉందంటే అక్కడ స్త్రీలు మరి బాలులు పిల్లలు ఎంతమంది ఉన్నారో అది లెక్కలేదండి. అంటే వేల కొలది అక్కడ ప్రజలు ఉన్నారు. ఒక్క నిమిషం, లైన్ కట్ అయిపోయింది. ఓకే, అందరు లైన్లో ఉన్నారు. అక్కడ వేల కొలది ఉన్నారండి. యేసుప్రభు ఏం చేశాడంటే వాక్యము చెప్పిన తర్వాత అంటే వారు ఆకలి ఉండడము గమనించారు. మరి ఎంతమందికి ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు అండి? యేసుప్రభు మనసు చూడండి, ఆత్మాహారంతో పాటు వీరికి శరీరాహారం కూడా పెట్టాలి అని ఉద్దేశం. మంచి ఉద్దేశం అండి. ఇప్పుడు మనం మీటింగ్లు పెడుతుంటాం కదండి. మనం కేవలం వాక్యము అంటే అయిపోయిన తర్వాత మనం పంపించేస్తున్నామా? ఆత్మాహారము వెంటనే భోజనాహారం కూడా పెడుతున్నాం అండి. ఇప్పుడు శరీరాహారం కూడా పెడుతున్నాం. ఆత్మకు ఆహారం ఉంది, శరీరాన్ని కూడా ఆహారం. ఇప్పుడు మనం గురువు కొడుకులు పెడుతున్నాం. గృహ కొడుకులు ఏం చేస్తున్నారు? వాక్యం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కొంచెం అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి రావడం జరుగుతుంది. ఇది ఎవరు నేర్పిన పద్ధతి అంటే యేసు ప్రభు నేర్పిన పద్ధతి అండి. మనం వచ్చిన వారందరూ కూడా అలాగా ఆకలితో పంపించకండి, ఆహారం ఇచ్చి పెట్టి పంపండి. మీరు అన్నాడు, మీరే పెట్టండి. ఎంతమంది ప్రజలకు ఎలా పెట్టగలరండి? యేసు ప్రభు మీరే పెట్టండి అన్నాడండి. మీరే పెట్టండి. అయ్యో, అక్కడ చూస్తే వేల కొలది ఉన్నారు. మా దగ్గర చూస్తే 200 దీనారములు మాత్రమే ఉన్నాయి. 200 దీనారములు మాత్రమే ఉన్నాయి. 200 దీనారములు కనీసం మనం ఇప్పుడు అనుకుందాం, ఒక 100 రూపాయలు అనుకుందాం.
ఎంత వేలు వేల కొలది ఎలా భోజనం పెట్టాలి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ వివరణ చక్కగా మనము దీనికోసం చక్కగా వీటి కోసం ఉంటుంది యోహాను సువార్తలో. యోహాను సువార్త ఒకసారి చెప్పండి. దీని వివరణ చాలా చక్కగా ఉంటుంది. చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. 6:5 యోహాను సువార్త. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులను తన ఎద్దుకు వచ్చుట చూసి, వీరు భుజించు ఎక్కడి నుండి రొట్టెలను తెచ్చుమని పిలుపుని అడిగాను. ఇక్కడ చాలు బ్రదర్ 5 ఒక్కొక్క వచనం చదవండి. ఒక్కొక్కటే ఇక్కడ ఫస్ట్గా మరి 6వ అధ్యాయము 5వ వచనము అక్కడ ఏముందంటే, కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు అంటే భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొన్ని తెచ్చుమని పిలుపుని అడిగాను అంటే అక్కడ శిష్యులు అడుగుతున్నారండి. వాళ్ళ మనసు ఏంటిది, వాళ్ళ ఉద్దేశం ఏంటిది, అది గమనించడానికి తెలుసుకోవడానికి పిలుపుని అడుగుతున్నాడండి యేసుప్రభు వారు. ఆ తర్వాత చదవండి తన కింద భాగం 6. ఓకే. ఏమి చేయనై ఉండునో తానే ఏడియో అతన్ని పరీక్షించుటకు అలాగడిగను. చదవండి 6 కంప్లీట్ చేయండి. పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. 200 దేనారములు అనగా దానికి పుట్టినట్టు ఉంటుంది చూడండి. కింద 2 అనేది ఉంటుంది, కింద ఒకటి రాయబడి ఉంటుంది. పుట్టినట్లో 2. 1 దీనారము ఇంచుమించు ₹1.50 కావచ్చు అని ఉంటుంది. అంటే 200 దీనారములు అంటే ఆ సమయంలో ₹100 అనమాట. ₹1.50 అంటే అవునా కదండి? 200 దీనారములు అంటే ₹100, అవునా కదా? ఈ 5,000 కొలది 5,000 కదండి, వేల కొలదు 5,000 కలిసి పురుషులు అంటే ఇక్కడ పురుషులు ఉన్న తర్వాత లేడీస్ అంటే స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా కౌంట్ చేయలేదు. ఎంతమంది వేల కొలది ప్రజలకు ఈ ₹100 భోజనం ఎక్కడ సరిపోతుందండి? యేసు ప్రభు పరీక్షిస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తారో గమనిస్తున్నాడు. పిలుపు వారిలో ప్రతి ఒక్కడు కొంచెము పుచ్చుకొనుటకైను 200 దేనారములు చాలవు, రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇంకా 8 కూడా చదవండి. 8, 9 కలిసి చదివండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రం అవి ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండి పెట్టుడు అని చెప్పాను. ఆ చోట చాలా పచ్చకి ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు కృతజ్ఞతలు చెల్లించి కూర్చుండే వారిని వడ్డించెను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చదవండి, కంటిన్యూ చదవండి. వారు పూర్తిగా చెప్పిన తర్వాత ఏమీ నష్టపడకుండా మాట్లాడకండి తల్లి, ఎవరు మాట్లాడకండి. చాలు చదవండి. ఓకే. కాబట్టి వారి తర్వాత వారి యొద్ద మిగిలిన 5 50 రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపింది. ఓకే, చాలు బ్రదర్. ఆ మిగిలినవి కూడా మరికొంతమందికి భోజనం పెట్టడానికి అది పనికొస్తాయి. వేస్ట్ చేయలేదన్నమాట. అక్కడ వారు తిని తృప్తి పడిన తర్వాత మిగిలిన ఈ 12 గంపలు కూడా ఇంకొకరు పేదలు కూడా భోజనము లేని వారికి కూడా పెట్టవచ్చని ఆ ఉద్దేశంతో అది కూడా వేస్ట్ చేయక ఎవరో ఒకరు తింటారు కదా. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఆహారము ఆత్మ ఆహారంతో పాటు శరీరము ఆహారం కూడా యేసు ప్రభు
చింతించాడు ప్రజల కొరకు అనేది మనం తెలుసుకోవాలండి. ఆకలితో పంపించలేదు, తృప్తిగా భోజనం పెట్టి యేసు ప్రభువు అక్కడ పంపించారు. అక్కడ 200 దినారములు అండి. ఇప్పుడులో అది లెక్క చేస్తే ఎంత అవుతుందో తెలుసండి? ఇప్పుడు మార్కెట్లో మనము వెళ్ళి కొన్నామనుకోండి, ఈ 5,000 కన్నా ప్రజలు ఎక్కువగాను ఉన్న ప్రజల్ని మనము రొట్టెలు కొన్నామనుకో, దాదాపు ఇప్పుడు ఒక రొట్టె ఖరీదు వచ్చేసరికి 5 రూపాయలు ఉంటుందండి. 5 రూపాయలు. ఈ 5 రూపాయలు ఇంటూ 5,000 పెట్టండి. ఇంకా మిగతా వాళ్ళు వదిలేయండి. 5,000 పురుషులే. ఈ 5,000 పెట్టుకుందాం. ఇప్పుడులో ఖర్చు ఎంత తెలిస్తే ఒక్క రొట్టె 5 రూపాయలు అనుకుందాం. 50,000 రూపాయలండి. 50,000 రూపాయలు కేవలం రొట్టెలకే కావాలి ఇప్పుడు లెక్కలో. ఇప్పుడు రొట్టె ఎక్కడ ఇప్పుడు ఎంత ఉంది? 5 రూపాయలు ఉంది. ఒక రొట్టె 5 రూపాయలు. 5,000 ప్రజలకు పెట్టినా 50,000 రూపాయలండి. ఈ 50,000 రూపాయలు కూడా అండి ఏం చేశారు? ఖర్చు పెట్టారు. ఇప్పుడు అంటే అప్పుడులో ఆ లెక్క చూసుకుంటే, కానీ ఇప్పుడు లెక్కలో 50,000 రూపాయలు ఎవరు ఖర్చు పెడుతున్నామా? మీటింగ్లు వస్తున్నాయి, మీటింగ్ల కొరకు మనము ఖర్చు పెడుతున్నామా అండి? మనం పరీక్షించుకోవాలి. మీటింగులు ఎలా పడితే అలాగ అయిపోతాయండి. ఆ మీటింగు అనుకున్నాము, సభ మంచి ఒక 1 డే మీటింగ్ పెట్టుకుందామా, 2 రోజులు మీటింగ్ పెడదామా, 3 రోజులు మీటింగ్ అంటే సరిపోద్దా? మన వంతు మనం ఏమి ఇస్తున్నామా లేదా అని గమనించాలి. అయ్యో కనీసం ఒక 50 మంది వస్తారు, ఆ 50 మందికి భోజనము ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, దాంట్లో నేను ఎంత ఇవ్వాలి? ఎంత కొంత ఇచ్చి సరిపోద్దులే, వాళ్ళు చూసుకుంటారన్న కాదు. నీ వంతు ఎంత అంటే ఇవ్వగలవు. అది ఏమవుతుంది? నీవు వారికి భోజనం పెడుతున్నావు. ఎవరికి? వచ్చిన వారికి నీ సొంత డబ్బులతో వారికి భోజనం పెడుతున్నావు. ఏమన్నాడండి తండ్రి అయిన దేవుడు 7వ వచనంలో, యేసయ్య గ్రంథము 58:7లో, నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయే నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన, ఉపవాసము నాకు ఇష్టమైనది. ఇలాగా నువ్వు మీటింగ్ వచ్చిన అంటే వారు యేసు ప్రభు గమనిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది, నా కోసం ఏం చేస్తున్నారు, ఈ ప్రజల కోసం ఏం చేస్తున్నారు గమనిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? శిశువులు, ఇదిగో మా అక్కడ ఇంత డబ్బు ఉంది చెప్పారండి ఓపెన్గా. కానీ ఇది పరీక్షించడానికి వారికి ఉన్న 100 రూపాయలతో ఇంతమందికి ఎలా భోజనం పెట్టగలరండి? ఇప్పుడులో 100, అప్పుడులో 200 దేనాలు అక్కడ ఉండేవి. ఆ డబ్బులు కూడా వాళ్ళ మనసు ఇటువంటిదని గమనించడానికి యేసుప్రభు గమనిస్తే అంటే భోజనం పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనము ఇప్పుడు సిద్ధంగా ఉన్నామా? భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? వచ్చిన ప్రజలకి మంచి భోజనం పెట్టాలి, వచ్చిన దేవుని బిడ్డలకి మంచి భోజనం పెట్టాలి, వచ్చిన దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారికి మంచిగా భోజనం పెట్టాలి. మంచిగా భోజనం అంటే అండి మళ్ళీ ఏదో 10 ఐటెంలు చేసేకండి. కొంతమంది అలా చేస్తుంటారు, 10 ఐటెంలు చేస్తారు, ఇది అది ధూమ్ ధామ్ అవసరం లేదండి. సింపుల్గా పెట్టండి, సింపుల్గా. మరి అప్పు చేసుకొని పప్పు కూడా తినవద్దు. ఐటెంలు మనకు అవసరం లేదు. వచ్చిన వారికి అంటే కనీసము అన్నం పప్పు పెట్టి పంపించండి. ఇక్కడ సమృద్ధిగా ఉందా అది పెట్టండి, పర్లేదు, నేను అది అనడం లేదు. ఇక్కడ సమృద్ధిగా ఉంది, దేవుడు ఇచ్చినాడు, పెట్టండి, మీకు ఇష్టమైన పెట్టండి. కానీ కనీసం మీరు పప్పు అన్నము కూడా వచ్చిన వారిని పంపించండి. ఇప్పుడు పెట్టాను కేసరులో పెట్టాం అంటే ఆ భోజనంకి అయ్యే ఖర్చు ఎవరైతే అనుకుంటున్నారు? ఎవరైతే ఆ మీటింగ్లో కొంత తీసి పెట్టారో వారే భోజనం పెట్టినట్టుగా. ఇప్పుడు మీరు గమనించుకోవాలి, నేను ఎంత ఇచ్చాను. ఆ మీటింగ్కి సంబంధించిన ధర్మరాజు భాయ్ మరి రమేష్ గారు అనౌన్స్ చేసినప్పుడు నేను ఎంత ఇచ్చాను మీటింగ్ కొరకు, అన్ని ఇచ్చిన ఆ డబ్బుల్నే మేమేం చేసామండి, కిరాణా దుకాణం నుంచి రేషన్ తీసుకుని వచ్చి అంటే మంచిగా భోజనం వండిపెట్టి వచ్చిన ప్రజలందరికీ
ఆత్మాహారం కొరకు వచ్చిన ప్రజలందరి కొరకు భోజనం సిద్ధపరిచి వారికి భోజనం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చేయవలసింది అదే. మనము ఏం చేయాలి? మీటింగ్లు సభలు పెట్టినప్పుడు దైవజనులకు పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? మన డబ్బుల్ని, ఇదిగో అయ్యా ఈ 500 రూపాయలు, ఇదిగో ఇది 1000 రూపాయలు, ఇదిగో 100 రూపాయలు నాకు కలిగింది. భోజనం పెట్టడానికి వచ్చిన ఆకలిగా ఉన్న వారికి వస్తారు కదండి, దేవుని వాక్యం వినడానికి వస్తారు. మధ్యాహ్నం అయిపోద్ది, లేకపోతే రాత్రి అయిపోద్ది, మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొని తినడం అంటే కష్టం కదా. మనమే భోజనం సిద్ధపరచాలి. భోజనం సిద్ధపరిచి వాక్యం తర్వాత, ప్రార్థన తర్వాత వారికి భోజనం పెట్టి పంపించాలి. అది యేసుక్రీస్తు మనకు నేర్పిన మంచి పద్ధతి. అర్థమవుతుందండి? మంచిది. దేవునికి మహిమ కలుగాక. మరి ఎన్నో సంగతులు ఉన్నాయి, నేర్చుకుందాం. ఇప్పుడు మనము రెండో పాయింట్లో మనం వింటున్నాం. ఒకటో పాయింట్ ఏం విన్నామంటే, బంధింపబడిన వారి నుండి మీరు విడుదల పొందుకోండి. నీవు బంధింపబడున్నావా? దేని చెడు క్రియల చేత వాటి నుంచి విడిపించబడు. మరి నీ ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసిన వారు, నీ యొక్క బంధువులు ఎవరైనా కూడా సాధన బంధకులు ఇప్పుడు కూడా బంధింపబడున్నారా? దేవుని వాక్యం ప్రకటించి, స్వార్థ ప్రకటించి వారిని ఆ బంధకం నుంచి విడిపించటకు నీవు సహాయపడు అని మొదటి పాయింట్ విన్నాం. రెండో పాయింట్ ఏం వింటున్నామంటే 7వ వచనంలో, ఆకలిగా ఉన్న వారికి నీ ఆహారము పెట్టుము అని మనము ఈ రెండో పాయింట్ వింటున్నాం. మరికొన్ని సంగతులు విందాం. దేవుడు అవకాశం ఇచ్చిన కొలది దేవుడు వాక్యం దీవించాల్సిందిగా రండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత ధర్మ సోదరులకు ఇవ్వబడుతుంది. సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీ కొందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నీ విలువైన గొప్ప సంగతులు మాకు తెలియజేస్తుంది. ఇందులో మేము పాపులమైనా, దుర్మార్గులమైనా, తన నీచులమైన ప్రభు పని మమ్మల్ని ఆ బంధకు నుంచి విడిపించి, చీకటి రాజ్యం నుంచి విడిపించి, నీ వెలుగులో సంబంధమైన నీతిమంతులతో మమ్మల్ని ఉంచి, ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు వలె మీరు జీవించండి అని మాదిరిగా మాకు అయినా మా క్రీస్తుని ముందుంచి మాకు మార్గంలో నడుచుకోమని మాకు సెలవిచ్చిన రీతిగా మేము తండ్రి ఆయన అడుగుజాడలో మేము నడుచుకునే మహాభాగ్యం అందరికీ దయచేయం ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావాన్ని నామను కల్పిస్తూ ఈ ప్రార్థన ఇప్పుడు కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికి ఓకే, మంచిది. మా అక్క కోసం ప్రార్థించండి, రోజు ఆపరేషన్ ఉన్నది.